ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. సాయి గీత భక్తి శ్రీ సత్యసాయి మాటలలో. గీత అని పేరు వినిన వెంటనే మనకు గుర్తు వచ్చేది భగవద్గీత. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చేసినటువంటి దివ్య బోధ. మరొక గీత ఏమంటే వశిష్ఠ గీత. శ్రీరామచంద్రమూర్తికి కలిగిన అనేక సందేహాలను మహర్షి వశిష్ఠుల వారు నివృత్తి చేసిన ఉపదేశ మంజరి. ఇంకొక గీత ఏమంటే ఉద్ధవ గీత. మహాభక్తుడైన ఉద్ధవుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన తత్వబోధన. మరి ఈ సాయి గీత ఎవరికి చేసినటువంటి బోధ ఇది? భగవద్గీతలో ఉద్ధవ గీతలో నారాయణుడు నరునికి బోధ చేస్తే, వశిష్ఠ గీతలో నరుడు నారాయణునికి బోధ చేయటం జరుగుతుంది. మరి ఈ సాయి గీత భగవంతుని అపార ప్రేమను భాగవత ప్రియులకు, లోకానికి చూపి చాటింది. దాని మౌన భాషలో బోధించింది. భగవంతుడు లోకానికి ఒక గొప్ప సందేశము, ఒక మనోహర దృశ్యము చూపించ సంకల్పించారు. సంపూర్ణ భక్తి, పరిపూర్ణ వినయభరితురాలైన ఒక చతుష్పాదిని ఎంపిక చేసుకున్నారు. తద్వారా ద్విపాదులకు ఒక మహత్తరమైన ప్రబోధము చేసి చూపదలిచారు. ఆ చతుష్పాదియే సాయి గీత. ఆ ద్విపాదులే మానవులు. భగవంతునికై తపించే వారిని భగవంతుడు ఎలా తరింపచేస్తాడో, వాళ్లకు ఎలా సేవ చేస్తాడో, వాళ్లకు ప్రేమ అనురాగాలు ఎలా పంచుతాడో, ఎడబాటు భరించలేక ఎలా నిరీక్షిస్తాడో, ఎలా కంటనీరు పెట్టుకుంటాడో ఈ సాయి గీత ఉదంతములో కనిపిస్తుంది. భగవంతుడు భక్తుల మధ్య గల అపూర్వ ప్రేమను చాటి చెప్పే దివ్య జీవనము సాయి గీతది. సాయి గీత సత్యసాయి మహాదేవుని దివ్య సన్నిధిలో పుట్టపర్తిలో ఉండే ఒక చిన్న గజము, ఒక గొప్ప భక్త శిఖామణి. దీనికి సాయిబాబా వారే సాయి గీత అని నామకరణము చేశారు. కర్ణాటకలోని మైసూరు దగ్గర బందీపూర్ అరణ్యాలలో కొందరు ఏనుగులను వేటాడి సంహరించగా, తల్లిని కోల్పోయిన ఒక చిన్న ఏనుగు పిల్ల గురించి స్వామి తెలుసుకొని అటవీ అధికారులతో చర్చించి దానిని పుట్టపర్తికి రప్పించి తల్లి లేని లోటును భర్తీ చేసి ప్రేమను కురిపించి పెంచి పెద్ద చేశారు. చిన్ననాటి నుండి స్వామి దర్శన, స్పర్శన, సంభాషణ పొందిన ధన్యురాలు సాయి గీత. స్వామితో సాయి గీతకు, సాయి గీతకు స్వామితో గల అనుబంధము అపూర్వమైనది, అనిర్వచనీయమైనది కూడా. ఈ సాయి గీత అంటే స్వామికి ఎంత ప్రేమో, ఎంత దయో. సాయి గీతకు స్వామి అంటే అంత అపారమైన భక్తి. అంతేకాదు, భగవంతుని సన్నిధిలో భక్తుల సమక్షములో పెరిగిన మీదట ఈ సాయి గీత అపారమైన గౌరవ మర్యాదలు, అలంకారాలు, అనుగ్రహాలు గొప్పగా పొందినటువంటి చతుష్పాది. భగవంతుని అనుగ్రహముతో, సంకల్పముతో పెరిగి పెద్దయిన సాయి గీత అపూర్వ జీవనము సాగించింది. అనేక దివ్య గుణాలను అలవరుచుకొని
అందరిచే దర్శింపబడి కీర్తింపబడి స్వామిచే ప్రేమింపబడిన ధన్యజీవి సాయి గీత. స్వామి దర్శనముతో స్వామి స్మరణతో భగవంతుని మెడలో పుష్పమాలలు అనేక మార్లు వేసింది. స్వామికి మోకరిల్లి నమస్కరించటము, స్వామిని తన తొండముతో స్పృశించటము, స్వామివారి శిరస్సును సైతము ముద్దాడటము, స్వామి ఇచ్చిన ఫలాలను ప్రసాదంగా భక్తితో వినయంగా తాదాత్మ్య భావంతో ఆనంద బాష్పాలతో స్వీకరించటము సాయి గీత జీవితములో కొన్ని మధుర ఘట్టాలు. వేద పురుష జ్ఞాన సప్తాహ యజ్ఞ సభలలో, ఆ సభలు జరగబోయే ముందు మహాలంకార భూషితురాలై మంగళ వాయిద్యముల మధ్య భగవానుని ఆగమనాన్ని సూచిస్తూ మహా వినయంగా ముందు ఠీవీగా నడవటము, ఆ తరువాత స్వామివారు నడవటము పూర్వ అనేక జన్మల పుణ్యఫల విశేషము సాయి గీతది. ఘనాపాటిలు, మహారుత్విక్కులు, వేదమూర్తుల వేద ఘోష నడుమ మనోహర నామ సంకీర్తన ప్రతిధ్వనిస్తూ ఉండగా విద్యార్థులు భక్తులు వేల సంఖ్యలో తిలకిస్తూ ఉండగా భగవంతుని కంటే కొన్ని అడుగుల ముందుగా తాను నడుస్తూ భగవంతునిని ఆహ్వానిస్తూ ముందుకు సాగిన మనోహర దృశ్యాలు అనేకసార్లు పొందినటువంటి పుణ్యజీవి ఈ సాయి గీత. భగవంతుని సేవలో తరించి తరించి జీవనము ఈ విధంగా చరితార్థము చేసుకోవాలని ద్విపాదులకు ఒక మహత్తర హెచ్చరిక చేసిన జీవనము సాయి గీతది. ఇదే ఈ లోకానికి సాయి గీత దివ్య ప్రబోధము. సాయి గీతకు సపర్యలు చేయటానికి చాలా వినయ సంపన్నుడైన పెద్దిరెడ్డిని స్వామి నియమించారు. నిర్విరామ నిరంతర సేవకుడు ఈ పెద్దిరెడ్డి గారు. ప్రేమగా భక్తితో సేవలు చేసేవాడు. సాయి గీతకు అన్ని సేవలు స్నానాదులు అయ్యాక అలంకారము చేసి ప్రతిరోజు స్వామి దర్శనానికి తీసుకువచ్చేవారు. వచ్చినప్పుడల్లా ఒక దండను స్వామి మెడలో వేసి స్వామికి నమస్కరించి వినయంగా నిలబడి ఉండేది సాయి గీత. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు నిత్య కార్యక్రమముగా జరుగుతూ ఉండేది. స్వామి దర్శించని రోజు యుగంగా భావించేది. నిర్మల భక్తికి సాటి లేనిది సాయి గీత. సాయి గీతతోనూ స్వామి సంభాషిస్తూ ఉండేవారు. స్వామి సాయి గీత అలా అనేక సార్లు సంభాషించుకున్నారు. గతంలో కొన్ని సంవత్సరముల పూర్వము సాయి గీత నివాసము పుట్టపర్తిలో ప్రశాంతి నిలయ మందిరము ఎదురుగుండా గోపుర మార్గములో ప్రస్తుతము ఉన్న సీతారాముల వారి మందిర సమీపములో ఉండేది. స్వామి మందిరానికి భిన్నముఖంగా తన నివాసము ఉండేసరికి ఆగ్రహించింది. చాలా హడావిడి చేసింది. భక్తులందరూ ఆ చేష్టలకు ఎంతగానో కంగారు పడ్డారు. మెల్లిగా తన నివాసాన్ని పిల్లల హాస్టల్కు ఎదురుగుండా ఒక ప్రత్యేక గొప్ప నివాసాన్ని ఏర్పాటు చేశారు స్వామి. అలా అలవాటు చేయటం జరిగింది. అక్కడి నుండే ముస్తాబై ఆర్తితో స్వామి దగ్గరకు వస్తూ వెళుతూ ఉండేది. తన నివాసానికి దగ్గరే పెద్ద రోడ్డు. ప్రతి క్షణము అనేక వాహనాలు వెళుతూ ఉంటాయి. అయితే స్వామి వాహన శబ్దము గుర్తించి లేచి స్వామి దర్శనానికి బయటకు వచ్చేది. స్వామివారు బయటకు వెళ్ళే సమయము సందర్భాలలో సాయి గీతను చూసి సంభాషించి కాసిని ఫలాలు పెట్టి ఆశీర్వదించి
వెళుతూ ఉండేవారు. ఇది ఒక దివ్య జీవనము. ఒకసారి గేటు తెరుచుకుని రోడ్డు మీద వెళుతున్న స్వామి వాహనానికి అడ్డంగా వచ్చి నిలబడింది. దాని మూఢభక్తికి మెచ్చి స్వామి ప్రయాణము ఆపుకొని వెనక్కి తిరిగి మందిరానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. పూర్వజన్మలో ఏ ఏ పుణ్యకార్యాలు చేసిందో తెలియదు, కానీ అలనాడు శ్రీరామచంద్రమూర్తి జటాయువుకు చివర సేవలు చేసినట్టు సాయి గీతకు సాయిరాముడు అలా సేవలు చేయటము జరిగింది. స్వామి గురించి తన సేవకుడైన పెద్దిరెడ్డికి సాయి గీత చెప్పిన విషయము, వయసులో ఉన్నది కదా అని దానిని కర్ణాటకలోని మైసూర్ బందీపూర్ అడవులలో దింపగా ఏ పురుష ఏనుగుల స్పర్శ కోరకుండా అక్కడ నుండి కాళ్లకు కట్టిన ఇనప గొలుసులు తెంచుకొని భగవంతునికై తిరిగి బృందావనము స్వామి సన్నిధికి తిరిగి వచ్చిన విధానము, అది ఒక విశేషము, విచిత్రము, ఆశ్చర్యము, విషాదభరితము కూడా. ఆ విషయాలను మనము స్వామి వాక్కుల ద్వారా విందాము. In the meantime, the end came. పోయేటప్పటికి నేను చెప్పాను, పోయిరావా, మంచిది, సంతోషం, ఏడ్చవద్దు. అప్పుడు ముందు రాత్రి దాన్ని చూసుకునేటువంటి ఒక పెద్దిరెడ్డి అనుకున్నాడు, అతనితో చెప్పిందట. Earlier, the previous night, Sai Gita told Pedireddy, the caretaker of that elephant. కేర్ టేకర్ కాదు, స్వామి కూడాను ఎక్కువ కాలం ఉండడు. స్వామి కూడా ఎక్కువ కాలం ఉండడు. అతను పోయే లోపలే నేను ముందుగా పోతాను, నేను ఒక క్షణమైన బ్రతకలేను ఈ మందిరంలో అని చెప్పి. It wanted to take leave of Swami. స్వామి లేనటువంటి ఒక ప్రదేశంలో నేను బ్రతకలేను. Sai Gita said, I cannot live without him. I cannot live any longer at a place where there is no Swami. కనుక అదే 15 దినం నుంచి భోజనం చేయలేదు. He stopped taking food for 15 days. ఆ చనిపోయే రోజు 15వ దినం. And death occurred on the 15th day. దానివల్ల సరే పాపం దాని ప్రేమ అంత గొప్పది, అది ఎన్నో విధమైనటువంటి ఒక వ్రతం వచ్చేసింది. That is the height of love of Sai Gita for Swami, and it observed all austerities and it observed all vows. జోగారావు దీనికి ఒక బిడ్డ కావాలని దాన్ని బండిపూర్ ఫారెస్టు, ముందువైన ఫారెస్టు అన్నిటికీ పంపించాడు. Jogarao sent the Sai Gita to different forests, Bandipur forest and other places, so that Sai Gita would have a child. అక్కడ మధ్యలో మగ ఎనిమిది ఉండేట్టుగా కట్టెపించేశాడు. Sai Gita is kept at the center, surrounded by many male elephants. కానీ దేన్ని కూడా దగ్గర చేర్చాడు. Sai Gita did not allow anyone to come close to. ట్రంకుతో కూడా కొంచెం దాన్ని ఎవరిని పరిగణించాడు. It did not touch any other elephant with its trunk. ఇది ఎలిఫెంట్ చూస్తే గట్టిగా అరిచేసి. And in fact, it used to shout when any other elephant comes close to her. కనుక అది శుద్ధ బ్రహ్మచారి. And Sai Gita is a true brahmachari, pure brahmachari, celibate. అది 30 సంవత్సరం ఆ విధంగా బ్రతికింది. It led that life of celibacy for 30 years. 30 years అంతా బ్రతికి కట్టేటప్పటికి ఏమి లేకుండా ఒక్క ఇది కూడా తీసుకునేది. 30 years she lived like that,
and towards the end, he did not receive or partake anything. ఒక మగ పశువు ఏమైనా వస్తే కూడాను దాని దగ్గర రాలేదు. He did not allow any male creature to come close to her. అట్లా బతికినటువంటిది. That was the life of Sai Gita. అది ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. Bhagavan thinks of Sai Gita, the blessed one who is no more. సాయి గీత బతికినట్టు ఎవరు బ్రతకదు. No one can lead the life, that exalted life of Sai Gita. సాయి గీత అందరికీ ఆదర్శాన్ని నిరూపించింది. Sai Gita has demonstrated what an ideal life is to everyone. కనుక ఆ విధంగా జీవితం అంటే ఎట్లా గడపాలంటే ఒకే పాయింట్ పైన ఒకే మార్గంలో దాన్ని నడపాలి. Therefore, life has to be led like Sai Gita, with one goal, with one pointed attention, along one path only. ఏదైనా జోగరావు భగవంతం వాడు ఎవరైనా వచ్చి బిడ్డ కావాలంటే వాడి దగ్గర నుంచి పరిగెత్తిపోయి If Jogarao or Bhagavantam begin to converse that Sai Gita should have an younger one, and Sai Gita used to run away from them. కట్టగలపడికి జోగారావుని కూడా చూడలేదు. Ultimately, he did not look at Jogarao also. బలవంతంతో దాన్ని దారిలో ఎక్కించి పెద్ద పెద్ద కష్టం చైన్లు పెట్టి మధ్యలో కట్టించాడు. In fact, it was taken out forcefully in a lorry, totally tied up by iron chains. పెట్టి దాంట్లో మధ్య అడవిలో నాలుగు వైపులా బిగించి పెట్టారు. And it's tied up so that it cannot move in all corners. అందులో ఎలిఫెంట్స్ వచ్చినాయి. ఎలిఫెంట్స్ వచ్చినాయి. In the meantime, elephants came over there. వాటిని చూసిందో లేదో కాళ్ళు తెగిపోయినాయి, రక్తమంతా వచ్చేసింది. ఆ తంతులంతా తెంచుకొని పరిగెత్తి వచ్చేసింది. The moment it noticed so many male elephants around, it broke all the chains and there was heavy bleeding, and Sai Gita started running. ఎవరికి చెప్పుకోకుండా వచ్చేసేసింది. Without telling anybody, he started moving, running all along. రాత్రంతా రోడ్డంతా రక్తం కాల్చుకుంటూ వచ్చేసి It walked and walked throughout night. వచ్చేసి బృందావనం వచ్చేసి తలుపు కొట్టింది. It reached Vrindavan and tapped the door. అప్పుడు ఈ రామబ్రహ్మ ఉన్నాడు. At that time, Rama Brahman was there. రామబ్రహ్మ చెప్పాడు, స్వామి నక్సలైట్స్ వచ్చారు, తలుపులు కొడుతున్నారు. Ram Brahman said, Swami, some Naxalites are here, they are tapping the door. నక్సలైట్స్ కాదు, ఎవరు కాదు, వారి పేరేపద్దు, అది పైన నేను గీత అనిపించాను. Swami said, don't mention like that. They are not Naxalites. Swami said, Sai Gita from upstairs. అరిచింది గట్టిగా. And it replied, it shouted. రిప్లై చేసేటప్పటికి అప్పుడు రామబ్రహ్మ కూడా కనుక్కొని ఎట్ట వచ్చింది ఏమైంది దాన్ని విచారణ చేసి అడవిలో ఉన్నటువంటి వాళ్ళందరూ వెతుకుతూ ఉన్నారు. ఆఫీసర్స్ అందరూ కూడా దీన్ని ఎక్కడ పోయింది, ఏమి చంపేశారా, ఏం చేశారా, రక్తం వచ్చింది అని చాలా భయపడ్డారు. Ram Brahma made an inquiry about what all that had happened. Sai Gita ran away from the forest, and all other officers over there were in frantic search of Sai Gita. They thought that he died somewhere. They thought it ran away somewhere else. They were searching for it. అప్పుడు మేము ఇక్కడి నుంచి ఫోన్ చేశాము. And Bhagavan wanted the people there to make a phone call to those officers. గీత ఈజ్ విత్ మీ, Gita is here in Vrindavan. కాబట్టి మీరేం వరీ చేసుకోకండి. Don't worry anymore. కానీ ఆ గాయములంతా కూడా మానేంత వరకు మీరు ఎవరు ఏం దగ్గర రాకండి. Bhagavan instructed no one should go near Sai Gita because it has got injuries and there's heavy bleeding. రెండు కాళ్ళు కూడా తెగిపోయాయి. In fact, both the legs are cut off. They're broken. ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ వచ్చింది. And Sai Gita was dragging its body all along. మైసూరు నుంచి వచ్చింది. It came from Mysore all the way. ఈ విధంగా ఒక్కొక్కరి మనసు ఆ విధమైనటువంటి ఒక కఠినమైనటువంటి రీతిగా ఉంటుంటాయి. Like that we find people, some of the people who are strong-minded, with a determination,
one-pointed attention. కానీ పోయింది కానీ అది తిరిగి మరీ వస్తుంది. Though it left, it is sure to be reborn. తిరిగి త్వరలో వస్తుంది. It is sure to be reborn and it will reach very soon here. కనుక దానికోసం విచారం చేయటం లేదు. So you don't need to worry about it any longer. కానీ దాని ప్రేమను తలుచుకుంటే అంత ప్రేమ. But it has got immense, intense love for Bhagavan.